టాలీవుడ్ సంక్షోభంలో ఉందా లేకపోతే సంక్షోభంలోకి వెళ్తుందా? ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే ఈ రోజుకి 6 రోజులు అవుతుంది టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ లేక. ఇటు ఫిలిం ఫెడరేషన్ ఒకవైపు ఉంటే మరొక వైపు ఫిలిం ఛాంబర్ మరొక వైపు ఉంది. ఎవరి వాదన వాళ్ళదే, ఎవరి వేదన వాళ్ళదే. సీనియర్ నిర్మాత ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులైన నుండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు, గతంలో ఫిలిం వర్కర్స్ సమ్మె ఇలాంటివి జరగలేదు, కానీ వాళ్ళకి వేతనాలు కూడా సింగిల్ ఒక సంతకంతో పెట్టేసి ఎవరి పనులకు వాళ్ళకి వెళ్లే విధంగా చేశారు. మరి ఆ రోజులో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఒకసారి తెలుసుకుందాం. సార్, గతంలో మీరు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఫిలిం ఫెడరేషన్కి మీరు పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో ఇండస్ట్రీ కూడా వేతనాలు పెంచాలని అప్పుడు కూడా ఉండే పరిస్థితి ఉండేది, కానీ ఇంత స్థాయిలో లేదు కదా, ఎందుకు ఇప్పుడు ఇలా ఉంది సార్? అంటే అప్పుడు కరెక్ట్గా పెంచేవాళ్ళం, సంవత్సరం అయ్యేసరికి పెంచేసేవాళ్ళం, నెల ట్రీట్గా పెంచేవాళ్ళం. సో మా పర్సంటేజ్ రాసేవాడిని, నేను చెప్పేవాడిని, వాళ్ళంతా వినేవారు. జరిగిపోయేది, సింపుల్గా జరిగిపోయేది. అది ఇష్యూగా పెంచుదాం అనుకునే మంచి మనసు ఉండాలి కదా ప్రొడ్యూసర్కి. సో ఇప్పటికీ లేదని నేను అన్న, వీళ్ళకి కూడా ఉంటుంది. బట్ ఎక్కడంటే 3 ఏళ్ళు అయిపోయేటప్పటికి 30% అంటున్నారు. ఎవ్రీ ఇయర్ 10% ఇవ్వాలి కదా. లాస్ట్ 18లోనో 22లోనో 30% పెంచారు ఒకసారి. మీరు అలవాటు చేసిందే కదా, అప్పుడు తక్కువ ఇస్తామని ఉంటే ఇప్పుడు తక్కువ అడిగేవారేమో. అప్పుడు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు. తప్పేముంది, పెరుగుతున్నాయి కదా, కాదు కాస్ట్ పెరిగింది కదా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం వీళ్ళ 30% గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ అబ్నార్మల్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. లాస్ట్ 3 ఇయర్స్ తీసుకోండి, అసలు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కనపడకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతా ఉంది. ఎందుకు పెరుగుతుంది అంటే తెలియదు. అంటే ఫస్ట్ రెమ్యునరేషన్స్ పెరిగినాయి. ఆ రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. కార్మికులు సమస్యకి దానికి సంబంధం లేదు. మీరు ఇక్కడ రెమ్యునరేషన్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే రెమ్యునరేషన్ ఎందుకు పెంచుతున్నారంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫేస్ వాల్యూ ఉన్నటువంటి హీరోలు ఫ్యాన్ బేస్డ్ ఉంది అంటారు. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదాపు 150 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, టికెట్ రేట్లు కూడా పెంచుకుంటున్నారు. కానీ బెనిఫిట్ షో వేయంగానే సినిమా టాక్ బాగలేదు అనగానే ఆ నెక్స్ట్ షోకి ఫ్యాన్స్ కూడా రావట్లే. మరి అలాంటి హీరోలు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా వాళ్ళని పట్టుకుని ఇంత బడ్జెట్ పెంచుకొని వాళ్ళకి రెమ్యునరేషన్ పెంచాలి సార్? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ప్రొడ్యూసర్లు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ఒక 6-7 కంపెనీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది మొత్తం ఇండస్ట్రీ. 6-7 కాకపోతే 10 కంపెనీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటున్నారు. సో బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి తీయాలంటే వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్స్ కానీ ఇప్పుడు ఇంతకుముందు మేము తీసే రోజుల్లో ఓ సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరో జోలికి వెళ్లేవారు కాదు. ఇవాళ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమా ఫ్లాప్కి రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు హీరోలు, కొత్త హీరోలు. అదో విచిత్రంగా ఉంది. అది ఎట్లా పెంచుతున్నారు మాకైతే అర్థం కాల. మా రోజుల్లో అసలు ఓ సినిమా ఫ్లాప్ అయితే ఓ డైరెక్టర్ని కానీ హీరోని కానీ పలకరించేవాళ్ళు కాదు. ఎంత పెద్ద హీరోనైనా కానీ పలకరించేవారు కాదు. అట్లా ఖాళీగా ఉండేవారు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. ఇవాళ అట్లా లేదు. ఫ్లాప్ అయినా కానీ ఆయన తీసుకొచ్చి పెట్టుకుని దాన్ని 100 కోట్ల సినిమా 200 కోట్ల సినిమా తీస్తున్నారు. మరి వాళ్ళ ధైర్యం ఏంటో తెలియదు ఆ ప్రొడ్యూసర్లు. అట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటా పోయి ఇవాళ ఇదైంది. సో ఎప్పుడైనా కానీ ఫెడరేషన్ వర్కర్స్ కార్మికులు ఎప్పుడు 10% లో 5 to 10% ఉంటుంది రెమ్యునరేషన్స్. ఇప్పుడు సోకాల్డ్ 10% అవుతుంది. 10%లో ఈ మధ్య వచ్చింది 10% కూడా. ఎందుకు వచ్చిందంటే బయట నుంచి మనం ఎక్స్పర్టైజ్ అని చెప్పి కొంతమందిని తెచ్చుకుంటున్నాం అవసరం లేకపోయినా. ఎందుకంటే ఏ క్రాఫ్ట్ నుంచి అయితే బయట నుంచి తీసుకొస్తున్నామో వాళ్ళు ఇక్కడ ఫిలిం ఉన్న రోజు నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా చేస్తున్నారు. సో వీళ్ళు పనికిరారు అనుకుని నువ్వు ఎక్కడ బాంబే నుంచో లేకపోతే ఫారెన్ నుంచో తెచ్చుకుని చేసుకుంటున్నావు. వాళ్ళతో చేసి వాళ్ళకి ఇక్కడ 10,000 ఇస్తాన్న వాడికి అక్కడ ₹1,00,000 ఇచ్చి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి వాళ్ళకి ₹1,00,000 ప్లస్ రూము ప్లస్ ఇది ఖర్చు, కారు, తోటకూర అంటే వాడికి ₹1,50,000 అవుతుంది వచ్చిన వాడికి. ఇక్కడ ₹10,000 చేసే ఒక పని ₹1,50,000 పెట్టి చేస్తున్నాం. అది ఇంటర్ ఇక్కడ వేసేటప్పుడు ఏమవుతుందంటే నీకు పెద్దగా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఓ 10 లక్షలు ఇస్తున్నామండి, ఓ 10 లక్షలు ఇస్తున్నాం రోజు అనుకోండి. ఇందులో ఒక మనిషి ₹1,50,000 తీసుకెళ్లిపోతున్నాడు. ఆ ఒక మనిషి ₹1,50,000 తీసుకెళ్లేవాడు ఇక్కడ అతను కాదు, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అది ఇక్కడ 10,000కి చేసేవాళ్ళు ఉన్నారు, చేశారు కూడా. వాళ్ళ సినిమాలు సక్సెస్ అయినాయి కూడా. అంత పనికిరాని వాళ్ళు ఏం కాదు వాళ్ళు. సో బట్ మనం వాళ్ళు కాదు వీళ్ళు ఎవరో కావాలన్నారు. ఆయన ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్పినట్టు బ్లాక్ మెయిల్ లొంగి తెచ్చుకుంటున్నాం.
ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ముందు చెప్పాలి. కార్మికులు బ్లాక్మెయిల్ చేయలేదు. ఎందుకంటే నన్ను పెట్టుకుంటే నేను చేస్తున్నానని తెలిసినప్పుడు నన్ను కాదని ఎవరినో తెచ్చుకుని పెట్టుకుని బ్లాక్మెయిల్ ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆయనకి తెలియాలి, చెప్పిన ఆయనకి తెలియాలి. సో ఆయన చెప్పింది నిజమైతే బ్లాక్మెయిల్ కి లొంగి వీళ్ళందరూ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కువ ఇచ్చిన డబ్బులు ఇవాళ మనకి ఎక్కువగా 10% లోకి వెళ్ళిపోతాను. సో అక్కడ నష్టం కనపడతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా నెంబర్ ఆఫ్ మనుషుల్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నాకు 3,000 3,000-4,000 ఫిక్స్ చేశారు. నేను ఒకరిని చేసే పనికి 10 మందిని పెడుతున్నావు. నువ్వు 10 మందిలో 30,000 అవుతాను. 30,000 ఎవరు ఇవ్వమన్నారు? నువ్వు ఇద్దరిని పెట్టుకుని చేసుకో 6,000కి. అది చేయట్లా, అదొకటి చేస్తున్నారు. మూడోది, మార్నింగ్ 7 నుంచి కాల్ షీట్ ఉంటుంది, 11 దాకా షార్ట్ తీట్లా, 8, 9, 10, 11 అంటే 4 hours రోజుకు 4 గంటలు వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళు 7ంటికి యూనిట్ వచ్చి టిఫిన్లు తిని కాఫీలు తాగి పడి నిద్రపోతా ఉంటారు. అక్కడ 11ంటికి లే అంటే అసలు ఆల్రెడీ పొద్దున్నే వచ్చి టిఫిన్ తిని నిద్రపోయినాక పని ఎవడ చేస్తాడు? మార్నింగ్ 7 o'clock అద్భుతంగా 7 to 11 బ్రహ్మాండంగా పని జరుగుతుంది. హుషారుగా పని చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ నీరసం వచ్చేసినాక 11ంటికి లేపి పని మొదలెడతారు. 1 గంటకు మళ్ళీ బ్రేక్, అంటే 1.5 గంటల మాక్సిమం పని చేస్తాం, అయిపోతుంది. ఈ ఎక్కడ అవుట్పుట్ వస్తుంది? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అని పెట్టుకోవటం. ఒకవేళ ఇప్పుడు బ్లాక్మెయిల్ గీక్మెయిల్ అంటున్నారు కదా, ఫెడరేషన్ గాని నువ్వు ఇంతమందిని పెట్టని ఇన్సిస్ట్ చేస్తే మాత్రం తప్పు. దాన్ని వీళ్ళు ఖండించాలి, అది ఒప్పుకోకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫెడరేషన్ కాదు సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, వాళ్ళు దాంట్లో కొన్ని వేల మందిని చూపించాలి బ్యాక్. అలాంటప్పుడు వాళ్ళు పెడుతుంటారు. అది ఒక్కరోజు జరగని సీను మొత్తం 1-2 రోజులు తీస్తూ ఉంటారు కదా. ఇదంతా కూడా అంటే డైరెక్టర్ చేస్తున్న ఇది కదా సార్. అవును, చెప్తే డైరెక్టర్ చెప్తే చేయాలి కదా. ఇప్పుడు నీకు ఆ సినిమా కావాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు పెడుతున్నారబ్బా. ఇప్పుడు రాజమౌళి గారు సినిమాలకి 4-5 వేల మందిని పెడతారు. ఇప్పుడు 500 మంది ఫెడరేషన్ వర్కర్స్, మిగిలిన వాళ్ళంతా బయట నుంచి తెచ్చి పెట్టుకుంటున్నారు కదా, చూపిస్తున్నారు కదా. మీరు బాహుబలి చూశారు, బాహుబలి అంతా బయట వాళ్ళే ఉన్నారు కదా. మరి బాగాలేదా సినిమా? సూపర్ డూపర్ హిట్ అయింది కదా బాహుబలి. మరి 2 బాహుబలిలోనూ వచ్చిన జనం అంతా బయట జనమే కదా. మరి ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ 2,000-3,000 మందిని వాడతారు రాజమౌళి గారు. మరి అన్ని సినిమాలను బాగానే కనపడుతున్నారు కదా. నీకెందుకు కనపడడం? నీ కళ్ళకెందుకు కనపడతలేదు? వాళ్ళ కళ్ళకి కనపడింది. ఆయన చూపించి హిట్స్ సక్సెస్ కూడా చేశాడు. ఇప్పుడు మొన్న ఎందుకు పుష్పలో కూడా ఉన్నారు కదా జనం. మరి జనం బాగానే ఉన్నారు, కనపడుతున్నారు కదా. ఇప్పుడు కోడిగుడ్డు గీకలు బిగుతానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడ పనికిరాని వాళ్ళు ఉంటారు. 100,000 మందిని తీసుకొచ్చినప్పుడు ప్రతి మనిషిని మనం అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెక్ చేయలేరు. ఉంటారు, వెనకాల ఎక్కడో పడి ఉంటారు అనుకుంటారు, వస్తూ ఉంటారు. ఎందుకంటే దొరకరు మనుషులు. నెంబర్ ఏమో నువ్వు అడుగుతున్నావు, తీసుకొచ్చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇందాక కాస్ట్ బాగా పెరిగింది అని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం వర్కింగ్ సంబంధించి మొత్తం అంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కప్పుడే కాస్ట్ ఎక్కువ. అప్పుడు రీల్ ఉండేది. ఆ రీల్ ఒక్కొక్కటి దాదాపు 14,000-15,000 అంత ఉండేది సార్. అలాంటిది టేకుల మీద టేకులు తీసుకున్న ఎక్కువ రీల్స్ బాగా వాడేది, ఫుటేజ్ ఎక్కువ అయ్యేది, వేస్ట్ అయ్యేది, దానికి కాస్ట్ ఎక్కువ అయ్యేది. ఇప్పుడు జస్ట్ డిజిటల్ వచ్చింది, మొత్తం ఒక చిప్పు మొత్తం అది దాన్ని ఎరేజ్ చేస్తారు, మళ్ళీ పెడుతుంటారు కదా. ఇక్కడ తగ్గింది కదా సార్ అని అనుకుంటున్నారు మీరు. ఏం తగ్గలా, అది ఇంకా ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. ఇప్పుడు చాలా కాస్ట్ పెరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ నీకు ఫిలిం లేదు కదా, చెప్పే కదా, తీస్తున్నాం కదా, తీసిందే తీస్తూనే ఉన్నారు. అప్పుడు ఏంటంటే వ్యూలో చూసి మేము డిసిషన్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బాలు వచ్చినాయి, కెమెరా, టీవీలో చూస్తే కూడా, మన మానిటర్ చూస్తే కూడా డెసిషన్ చెప్పలేక మళ్లీ తీస్తున్నారు. ఇటు తీసి అటు తీసి. అంటే ఒక జడ్జిమెంట్ ఉండాలి ఒక డైరెక్టర్ అనే వాళ్ళకి. సో ఇప్పుడు టెక్నాలజీ ఇది, మనం దాని గురించి నాకు వాళ్ళకి లేదు, మాకు మేము పెద్ద పుడింగ్లు వీళ్ళు కాదంటానికి లేదు. బట్ ఇప్పుడు కూడా తీసేవాళ్ళు ఉన్నారు టైం మీద. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, 6 నెలలకు సినిమా మొదలెడితే 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నాడు కదా. అది అవుతుంది. అందరూ 2 ఏళ్ళు అవ్వాలి, 3 ఏళ్ళు అవ్వాలి. చాలా సినిమాలు తీస్తున్నారు. బలగం లాంటి సినిమా తీశారు, మన కోర్టు లాంటి సినిమా తీశారు. ఇవన్నీ మామూలు టైంకి తీస్తున్నారు కదా. తీసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కానివాళ్ళు అట్లా చేస్తున్నారు. అది స్టైల్ అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే నిజంగానే క్వాలిటీ కోసం అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాలు. అంటే ఫిలిం మేకింగ్ కి ఇది పద్ధతి అని చెప్పకూడదు మనం. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఉంటాయి దానికి మనం. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ సమ్మె వెనకాల
కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్సే ఉన్నారు అనేసి అంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు. ఆ పాన్ ఇండియా సినిమాలు మన పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. అంటే పర్సంటేజ్గా తీసుకుంటున్నారు, ఏరియా వైజ్గా తీసుకుంటున్నారు, ఇన్ని రకాలుగా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ మేము డైరెక్ట్గా చెప్పలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఈ వర్కర్స్ ద్వారానే కొంత చేయిస్తున్నారని ఒక మాట కూడా వినపడుతుంది. దీనిపైన మీ అభిప్రాయం సార్? వర్కర్స్ స్ట్రైకే చేయట్లేదు, వర్కర్స్ పనిచేస్తా ఉంటున్నారు. వాళ్ళ వెనకాల లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అది కూడా భ్రమ. ఇప్పుడు 2 సార్లు 50 రోజులు స్ట్రైక్ చేసే షూటింగ్ ఆపారు ప్రొడ్యూసర్లు. ఆపినప్పుడు ఏదో హీరోల దగ్గరికి వెళ్ళి కొంత తగ్గించమని చెప్పి అడిగారు. ఏదో ఒక 2-3 హీరోలు కొన్ని సినిమాలు తగ్గించారు. ఆ 2 సార్లు తగ్గించారు. 2 సార్లు అయిపోయినాక 2 సార్లు రూపాయి ఇచ్చేది 2 రూపాయలు ఇస్తున్నారు అదే హీరోకి. ఆ ఒక్కొక్క సినిమాకి రిలీజ్ షూటింగ్లు జరుగుతున్నప్పుడు సినిమాలకి ఒక కొంత అమౌంట్ తగ్గించి ఎక్స్ అమౌంట్ తగ్గించారు కొంతమంది హీరోలు. ఆ సినిమాలు రిలీజ్ అయిపోయినాక, ఆ ప్రొడ్యూసర్ల సినిమాలు రిలీజ్ అయిపోయినాక నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ తీసినా కూడా రేట్లు పెరిగినాయి. మళ్ళీ పెరిగినాయి. పెంచుతారు, ఇళ్లే పెంచుతారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకే పోటీ. పలానా హీరో నాకు చేయాలంటే నాకు కావాలని కొట్టుకుంటా ఉంటే రూపాయి ఇస్తానంటే 2 రూపాయలు ఇస్తారు. 2 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి పని చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్న ప్రొడ్యూసర్కి పని చేస్తారు. హీరోకి ఏముంటుంది, ఎవరు కంఫర్టబుల్ అయితే వాళ్ళ దగ్గర చేస్తారు. వాళ్ళకి కావాల్సిన టెక్నీషియన్స్, వాళ్ళకి కావాల్సిన సినిమా తీసేవాళ్ళు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అట్లా పెరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇవాళ బర్డెన్ అయిపోయింది. ఇంతకు మొన్నటిదాకా ఓటీటీలు బాగా వీళ్ళు ప్రతి సినిమా ఓటీటీ కొనేసింది కాబట్టి ఈ కంపెనీలన్నీ గబగబా సినిమాలు తీసినాయి. ఇవాళ ఓటీటీ బాగా రెస్ట్రిక్షన్ పెట్టింది. పెట్టేసరికి కష్టమైపోయింది ఒకేసారి. అందులో మొదట్లో ఓటీటీలకు వచ్చిన కొత్తలో ఏంటంటే మంచి రేట్లు ఇచ్చినాయి. ఇప్పుడు మంచి రేట్లు ఇస్తున్నాయి. అక్కడ రేట్లు ఇస్తున్నాయి, ఇక్కడ ఆర్టిస్టులకు రేట్లు పెంచుకుంటూ పోయాం. పెంచుకుని ఇప్పుడు ఎవరికీ దొరకకుండా ఉండేటట్టు చేశారు. ఇప్పుడు మనకి ఒక సినిమా ఎవరో సక్సెస్ఫుల్ సినిమా తీశాడు అనుకోండి, ఒక కోర్ట్ లాంటి సినిమా చిన్న ప్రొడ్యూసర్ తీశాడు, వాళ్ళ నానిగారు అనుకోండి, కాకుండా ఇంకెవరు చిన్నవాళ్ళు. ఆ తీస్తే ఆ డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ 10 కంపెనీలు వాళ్ళని పిలిచి అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. ఇక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు అక్కడ దొడ్లో గీదలను కట్టేసినట్టు కట్టేస్తున్నారు. ఆ వెళ్ళిపోతా ఉంటే ఇక మళ్ళీ వీడు కొత్త వాడిని ఎత్తుక్కోవాలి. ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ కొత్త వాడిని తయారు చేస్తే సక్సెస్ వస్తే వాళ్ళు, ఫెయిల్యూర్ వస్తే వీళ్ళు. సక్సెస్ ఉన్న వాళ్ళంతా అటు వెళ్ళిపోవాలి. వాళ్ళు పని చేస్తారు. అంటే వాళ్ళకి ఏముంటుంది, ఒక ఆఫీసు, సెటప్, అడ్వాన్స్ అంతా హడావిడి ఉంటే ఏదో చిన్న సినిమా తీసినందుకు ఇంత బిల్డప్ ఉండేసరికి అతనికి అమ్మో ఇంత బాగుంటుందేమో మనకి అనుకుని వాళ్ళు ఉంటారు, దొరకట్లు. సార్ ఇంకో విషయం, ఇప్పుడు మీరు మాట్లాడిన బట్టి చూస్తుంటే ఓటీటీ గురించి మాట్లాడితే అప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు ఓటీటీ ఇన్స్ట్రక్షన్స్ బాగా పెట్టేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ పరోక్షంగా మొత్తం కూడా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోతుందా, కార్పొరేట్ సిస్టంలోకి పోతుందా? అంటే వాళ్ళే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం ఇంత అమౌంట్ కూడా ఫిక్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా ఇప్పుడు ఈ సమ్మె ద్వారా ఏంటంటే ఉన్న సినిమాలు చేయాలనుకున్న పెద్ద సినిమా నిర్మాతలు కూడా వెనక్కిపోతే కార్పొరేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎవరు వెనక్కి పోవటం ముందుకు పోవటం కాదు. సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే సినిమా కోసం తీయాలి, ఆడియన్స్ కోసం సినిమా తీయాలి. మనం ఇవాళ థియేటర్కి జనం రావట్లేదు అనే మాట ఒక అబద్ధం. వస్తే అబద్ధం, నిజమైతే కోర్టు ఎందుకు చూస్తున్నారు. ఇవాళ నరసింహ 17వ రోజు అనుకుంటే ఇవాళ కూడా ఫుల్ పోతుంది, వర్షం పడుతుంది పక్కన, మార్నింగ్ షో ఫుల్ ఇక్కడ ఆల్రెడీ. సో ఎందుకు వస్తున్నారు జనం వస్తున్నారు, జనం రావట్లేదని కాదు. మనం తీసే సినిమా కంటెంట్ ఉంటలే, 3వ రోజు తర్వాత చూస్తానికి దాంట్లో మ్యాటర్ ఉండలేదు. చూడాల్సిన వాళ్ళంతా 3 రోజుల్లో చూసేస్తున్నారు, అయిపోతుంది. ఆ గ్లామర్తో, హీరో గ్లామర్ ఇంకో గ్లామర్ 3 days లో చూసేస్తున్నారు. సో 3 days అయినా దాన్ని చూడబుద్ధి వేయట్లేదు వాళ్ళకి. ఎట్టగా ఓటీటీలో వస్తుంది కదా అని చూస్తున్నారు. ఓటీటీలోనూ ఓటీటీ రేట్లు వస్తున్నాయి కదా అని వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో మనం ఒక సినిమా ఇప్పుడు నరసింహాన్ని కానీ లేకపోతే కోర్టు కానీ థియేటర్కి వెళ్ళి ఎంత చేసింది, థియేటర్ మీద మనం ఆధారపడి థియేటర్ కోసం సినిమా తీసి థియేటర్లో వచ్చిన తర్వాత ఓటీటీకి అమ్ముతాను అనుకుంటే నువ్వు ఓటీటీ మీద ఆధారపడక్కర్లా. వాళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితికి మనం వెళ్తున్నాం. ఇవాళ ఏం చేస్తున్నాం, ముందు ఓటీటీ ఫిక్స్ చేసుకుంటున్నాం. ఓటీటీ ఫిక్స్ చేస్తానికి ఏం చేస్తున్నాం, ఒక హీరోని డైరెక్టర్ని ఫిక్స్ చేయాలి. వాళ్ళకి ఆ హీరో ఇదిగో పలానా చేశాడు, ఈ డైరెక్టర్ పలానా చేశాడు, ఈ కాంబినేషన్ లో నేను తీస్తున్నాను కాబట్టి ఇది 100 కోట్లు 200 కోట్లు అని వాళ్ళకి అమ్మాలి. మనం ముందు ప్రీ సేల్ లాగా చేసి వాళ్ళని కాంబినేషన్ పెట్టుకుంటున్నాం కాబట్టి రేట్ పెంచుకుంటా పోతున్నాం.
పెంచుకుని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు నువ్వేమవుతావు, వాడేమంటాడు, నువ్వు నాకు టైంకి ఈ టైంకి ఇస్తా డెలివరీ ఇవ్వాలంటారు. ఆ టైంకి డెలివరీ వీళ్ళు ఇవ్వాలంటే వీళ్ళు అష్ట కష్టాలు పడాలి, అవ్వాలి అని కంట్రోల్లోకి వెళ్ళాలి. అదే ఇప్పుడు ఈ కోర్టులు బలగాలలాగా నువ్వు సినిమా నీ ఇష్టం వచ్చినట్టు తీసావు అనుకో, హిట్ అయితే వాళ్లే వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారుగా, నీకు నువ్వు అడిగిన రేట్ ఇస్తున్నారుగా. సో మనం సినిమా మీద ప్యాషన్తో సినిమాగా తీస్తే ఈ ఎవడు కంట్రోల్ చేయడు మనకి. మనం వ్యాపారం కోసం చేస్తే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తారు. వ్యాపారం అన్నప్పుడు క్వాలిటీ తీసుకుంటారు, వాళ్ళు రకరకాల కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ అన్నిటికీ లొంగినప్పుడు నువ్వు డబ్బులు వెదజల్లి పని చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇయాటికి సినీ వర్కర్స్ అంటే ఫిలిం ఫెడరేషన్ కానీ ఇటు ఫిలిం ఛాంబర్ మధ్య జరుగుతున్నటువంటి వేతనాలకు సంబంధించి ఇది ఏదైతే ఉందో అది ఇయాటికి 6 రోజుల దాకా అవుతుంది సార్. దీనివల్ల అటు వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడుతున్నారు. వర్కర్స్ పని లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే, ఇటేమో ప్రొడ్యూసర్స్ ఏమో తమ కాల్ షీట్స్ ఏదైతే సినిమా ఇతర ఆర్టిస్టులకు ఇచ్చిన కాల్ షీట్స్ అన్ని కూడా మొత్తం కూడా పాడైపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల అతనికి కూడా బాగా నష్టం అవుతుంది. సో ఫస్ట్ మీరు మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఇటు వర్కర్స్ ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇటు ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి వాళ్ళు ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇద్దరికి సమన్యాయం అనేది ఎట్లా జరగచ్చు? ఇంట్లో ఏం జరగదు, జరగాలని మనకు కోరిక ఉండాలి. ఇప్పుడు ఏదైనా మంచి పని చేయాలని మనకు ఆలోచన ఉండాలి. ఇది జరగదు. ఇది ఎక్కడంటే ఇప్పుడు కంట్రోల్లో మొత్తం పెద్ద ప్రొడ్యూసర్లు జరిగే సినిమాలు ఉన్నాయి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 200-150 సినిమాలు తీస్తున్నాం మనం. 150 సినిమాల్లో 20-30 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి మనకి, మిగిలిన 120 సినిమాలు చిన్న సినిమాలు. ఈ చిన్న సినిమాల్లో పనిచేసే కార్మికులు గాని, చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు గాని ఇప్పుడు పని చేయకుండా కూర్చున్నారు. వాళ్ళు పని చేయాల్సిందే. వాళ్ళని ఎప్పుడు వీళ్ళు ఆపారు కాబట్టి వాళ్ళు ఆగిపోయారు. ఇవాళ వాళ్ళు చేస్తానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చిన్న సినిమా ఉందమ్మా, ఇప్పుడు నాకు ఇప్పుడు రూపాయిన్నర అన్నాడు అనుకో, రూపాయిన్నర అంటే నేను ఇద్దరిని కాకుండా ఇప్పుడు ఒకరినే పెట్టుకుని చేసుకుంటా. నాకు ఇస్తానికి ప్రాబ్లం ఏం లేదని నేను తయారు చేసుకుంటా, లేదంటే వాళ్ళతో బేరం ఆడుకుంటా, బాబు అని చెప్పి మాట్లాడుకుని ఏదో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఆ చేసుకునే వాళ్ళకి అవకాశం లేదు. ఈ పెద్దాళ్లకు వీళ్ళకి ఎందుకు 2 ఏళ్లకి 3 ఏళ్లకి సినిమా తీస్తారు కాబట్టి వాళ్ళకి షూటింగ్లు ఆగిపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎవరికి? అట్లాగే ల్యాబ్ ఫెడరేషన్ వర్కర్స్ లో కూడా కొంతమంది బాగా ఎక్కువ హైలీ పెయిడ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, 4 రోజులు షూటింగ్ ఆగిపోతుంది. అఫ్ కోర్స్ కంటిన్యూస్ గా 4 రోజులు ఆగితే వాళ్ళకి ఇబ్బంది. ఇవి 10-15 రోజులు పోయిన వాళ్ళు పెద్ద ఫీల్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళు బాగానే ఉంటారు. బట్ డైలీ వేజ్ లేకుండా బతికే వాళ్ళు మాకు 25,000 మంది 30,000 మంది ఉన్నారు మా ఫెడరేషన్ వర్కర్స్. దగ్గర ఒక 20,000 మంది ఇబ్బంది అతలాకుతలం అయిపోతుంది లైఫ్ వాళ్ళకి. అట్లాగే ఈ ప్రొడ్యూసర్స్ లో దగ్గర ఒక 100 మంది చాలా ఇబ్బంది పడతారు. తర్వాత రిలీజ్లు అవ్వవు, సినిమాలు కంప్లీట్ అవ్వవు, మళ్ళీ డేట్లు దొరకవు, కాంబినేషన్స్ దొరకవు, కాంబినేషన్ల కోసం కింద మీద పడాలి, క్వాలిటీ సఫర్ అవుతుంది. సో వాళ్ళంతా పోతారు. ఇప్పుడు ఎవరు ఈ 100 మందిని గురించి కానీ ఆ 20,000 మందిని గురించి కానీ ఆలోచించట్లా. ఇక్కడ ఒక 10 మంది ఇక్కడ 10 మంది అక్కడ కూర్చుని ఆలోచిస్తామంటే కష్టం. అందుకే ఎప్పుడు మన ఛాంబర్ని ఒక బ్రిడ్జిగా పెట్టుకుని ఛాంబర్లో కూర్చుని ఇరువైపులా న్యాయం చేసేటట్టుగా ఉండేటట్టు ఉండాలి. 5 నెలల నుంచి వాళ్ళు అడుగుతా ఉంటే మనం 5 నెలల లోపల మనం న్యాయం చేయలేకపోయామా, చేయనివ్వలేదా? సమస్యకి నేను ఇప్పుడు అక్కడ లేను కాబట్టి నాకు తెలియదు, విషయం తెలియదు కరెక్ట్ గా. సో చేయనివ్వకపోతే కూడా తప్పు, చెయ్యకపోతే కూడా తప్పు, చేయలేకపోతే కూడా తప్పు. చేయలేదా, చేయనివ్వలేదా, చేయలేదా, మూడుకి సమాధానం ఛాంబర్ చెప్పాలి, ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఇప్పుడు అర్జెంట్ గా నా ఉద్దేశంలో ఈ చిన్న నిర్మాతలు బతకాలి, ఫెడరేషన్ వర్కర్స్ బతకాలంటే, కార్మికులు బతకాలి అంటే ఇమీడియట్ గా సాల్వ్ అవ్వాలి ఇది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వీళ్ళంతా 2 ఏళ్లు 3 ఏళ్లు తీస్తారు సినిమాలు, హీరోలు అంతా పెద్ద పెద్ద రెమ్యునరేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. ఈ 10 రోజులు ఆపేస్తాం, ఎట్లాగో నెలకి 6 రోజులే కదా, వాళ్ళు 10 రోజులే చేస్తున్నారు, సంవత్సరం చేస్తారు, సంవత్సరం చాలా 10 రోజులు సంవత్సరం అంతా ఇస్తా ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ 10 రోజులు పోతే నెక్స్ట్ ఇయర్ 10 రోజులు ఇస్తాంలే అనుకుంటారు. బట్ వీళ్ళు 10 రోజులు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు, ఇక్కడ వీళ్ళ ప్రాణాలు పోతాయి, వీళ్ళ ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి. సో అట్లాగే ప్రొడ్యూసర్లు, నేను చెప్పిన 100 మంది ప్రొడ్యూసర్లు వాళ్ళు పాపం అష్ట కష్టాలు ఎక్కడెక్కడియో డబ్బులు అప్పులు తెచ్చి చేస్తూ ఉంటారు షూటింగ్లు.
వాళ్ళు మళ్ళీ చేయలేరు, వాళ్ళ జీవితం ఆగిపోతుంది. వాళ్ళ గురించి కూడా చాలా ఆలోచించాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు హీరోల గురించి చెప్తున్నారు కాబట్టి సార్ అడుగుతున్నాను. చాలా మంది హీరోలు ఏంటంటే కాల్ షీట్స్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే 2-3 సినిమాలు కొన్ని చేస్తున్నారు. చేసుకున్న ఈ టైంలో ఏంటంటే వాళ్ళు డూపుని పెట్టేస్తున్నారంట. ఇప్పుడు బాడీ డూప్ను ఇలా పెట్టేసేసి అవి వాడుతున్న వాళ్ళకి ఖర్చుకి ఎక్కువ అవుతుంది అంటే ఒక టాక్ కూడా ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది దీనిపైన. టెక్నాలజీ మారిపోయిందేమో, చేసుకుంటున్నారేమో, మనకెందుకు ఆ గొడవలన్నీ? వాళ్ళ గొడవలు పడతారు. మనకి ప్రతి దాంట్లో మనం ఏలు పెట్టి మాట్లాడకూడదు. ఇవాళ మారిపోయిన టెక్నాలజీ, మారిపోయిన విధానాలు ఉన్నాయి కదా, మారిన విధానాల్లో అది కొత్త విధానం ఏమో నాకు తెలియదు. అది కూడా ఖర్చే కదా సార్. అది ఇప్పుడు ఏంటంటే ఇటు హీరోగా రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఆయన చేయకుండా ఆయన డూపుగా పెట్టేసి మొత్తం సీన్స్ మొత్తం కూడా వైడ్ కి సంబంధించి ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ మొత్తం మ్యాక్సిమం ఏంటంటే అదే బాడీతో చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ఎక్కువ వినపడుతుంది సార్. ఇప్పుడు ఏఐ వచ్చిందయ్యా. ఏఐ వచ్చినాక మీకు కావాల్సింది ఏంటంటే, అంటే భవిష్యత్తులో ఇప్పుడు యాజిటీజ్ గా లేదు కానీ ఇప్పుడు యాజిటీజ్ గా డబ్బింగ్ హీరోలు వచ్చి చెప్పక్కర్లా, వాయిస్ తీసుకుంటే డబ్బింగ్ చెప్పేస్తుంది. సిస్టమ్ మెషినరీ వచ్చేసింది ఆల్రెడీ. హైదరాబాద్ లో కూడా మనం వాడుతున్నాం, ఆల్రెడీ కొన్ని సినిమాలకు వాడారు ఈ మధ్య. సో డబ్బింగ్ రావక్కర్లా. ఇంకా సినిమాకి అంటున్నావా, సినిమాకి కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అంటే మన ఇద్దరం ఒక పలానా ఎక్స్ హీరోకి నేను డూపు, ఇంకో ఎక్స్ హీరోకి నువ్వు డూపు అనుకో, మన ఇద్దరం ఆ డ్రెస్సులు వేసుకుని మాట్లాడేస్తే మన ఇద్దరికి ఆ హీరోలు ఉండక్కర్లా, మనం ఆ సీన్ అంతా తీసేస్తాం. ఆ తర్వాత మన వాళ్ళ క్లోజ్ల వరకు వాళ్ళ తలకాయలు తీసుకుని వాళ్ళతో ఒక రోజు తీస్తే, ఇప్పుడు 4 రోజులు సీన్ తీసాం అనుకో మన ఇద్దరితో, 1 గంట వాళ్ళని పెట్టుకుని క్లోజులు తీశారంటే మనం ఫిక్స్ చేసామంటే ఏఐలో నీకు వాళ్ళది అయిపోతుంది సినిమా. సో టెక్నాలజీ అట్లా మారుతుంది. ఇప్పుడు నాకు భవిష్యత్తులో ఏంటంటే సినిమా మొత్తం నువ్వు తీసేసి డూపులతో ఒక వారం 10 రోజులు హీరో పనిచేస్తే, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఇంతకు ముందు, మీరు చూసారో లేదో నాకు తెలియదు, నేను ఆల్రెడీ 15 రోజుల కింద చేశా. భవిష్యత్తులో ఇలా జరగబోతుంది, కార్మికులు అందరికీ ఇబ్బంది రాబోయే పరిస్థితి ఉంది అని చెప్పాను. ఎవరు పట్టించుకోలేదని. అంటే మనం ముందు చెప్తే ఎవరు పట్టించుకోరు. పిచ్చోడు వయసు అయిపోయి ఏదో సోది చెప్తున్నాడు అనుకుంటారు. బట్ అది జరుగుతుంది, ఆల్రెడీ మీరు చెప్పింది నిజమే జరుగుతుంది. అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయితే సినిమా మొత్తం అంతా నువ్వు వేరే వాళ్ళతో తీసే పరిస్థితి వస్తుంది. ఓన్లీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ పేమెంట్ ఇంతే ఉంటుంది, అలానే ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా ఆ సమ్మె గురించి, ప్రొడ్యూసర్సే ఇలా సినిమా షూటింగ్ ఆపేయమనటం అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఒకవైపు ప్రొడ్యూసర్స్ కోసం పనిచేస్తున్నారు, మరొక వైపు ప్రొడ్యూసర్స్ మీరు షూటింగ్స్ ఆపేయండి అన్నారు. ఇది ఆపి మళ్ళీ యూనిట్ ఇవ్వద్దు అని చెప్పారు. షూటింగ్ ఆపమంటారు అంటే అది అంటారు, ఇష్టం లేక పొగబెట్టారు ఏదో అంటారు చూడు, అట్లా అనమాట. వాళ్ళని యూనిట్లు ఇవ్వద్దు అన్నారు, అవుట్డోర్ యూనిట్ ని. ఈ స్ట్రైక్ మొదలెట్టినప్పుడు ఏ కారణంతో ఎవరు మొదలెట్టారో నాకు తెలియదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగానే ఫెడరేషన్ లో కొన్ని క్రాఫ్ట్లలో తప్పులు జరుగుతున్నాయి, ఫెడరేషన్ నుంచి తప్పులు జరుగుతున్నాయి. ఆ క్రాఫ్ట్స్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఫెడరేషన్ కంట్రోల్ చేయలేకపోతుంది, నిర్మాతలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కానీ నిర్మాతలు వాళ్ళ అవసరాల కోసం ఆ తల వంచి వీళ్ళు పని చేసుకుంటున్నారు. రూపాయికి 10 రూపాయలు అవుతున్న మాట నిజం ఆ క్రాఫ్ట్, పర్టికులర్ క్రాఫ్ట్స్ లో. మిగతా చోట్ల వీళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ప్రొడ్యూసర్లకు ఇబ్బంది లేదు. అయితే ఈ పరిస్థితుల్లో వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు వేరే రకాలుగా ఓటీటీ వల్ల గానీ ఇంకోటి వల్ల గానీ వీళ్ళకి టైం బౌండ్ అవటం, ఇంకో రకం అవటం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. సో వీళ్ళకి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశం వచ్చినప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఇది అన్నారు. ఇప్పుడు దాకా టైం లేదు వీళ్ళకి మాట్లాడటానికి. సడన్ గా ఇప్పుడు టైం వచ్చింది. వచ్చేటప్పటికి టైం వచ్చింది కాదు, వాళ్ళు ఏమన్నారు, 30% పెంచకపోతే మేము పని చేయలేము అన్నారు. వాళ్ళు ఊరికి వచ్చిందే చాలు కదా అని వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు ఏమనుకున్నారంటే మేము చేయగలం, వాళ్ళు ఫెడరేషన్ లేకపోయినా పని చేయగలం అని వీళ్ళు అనుకున్నారు. నేను కూడా ఆ రోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, మీరు చేయగలిగితే చేసుకోండి అని చెప్పాను. ఫెడరేషన్ లేకుండా చేసే సత్తా ఉంటే 100% చేసుకోండి. ఎందుకంటే ఫెడరేషన్ లో ఇట్లా బెదిరింపు అనేది చేయకూడదు. 2-3 క్రాఫ్ట్లు చేస్తున్నాయి అనేది నిజం, అది ఫ్యాక్ట్ అని ఒప్పుకోవాలి మనం.
వాళ్ళంత అహంకారంతో పని చేయకూడదు ఆ క్రాఫ్ట్స్. మిగిలిన వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు, ఈ 2-3 క్రాఫ్ట్లు అంత అహంకారంతో చాలా బర్డెన్ వేస్తున్నారు ప్రొడ్యూసర్ మీద. అది పెద్ద ప్రొడ్యూసర్కి ఇబ్బంది కాదు, కానీ చిన్న ప్రొడ్యూసర్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఫెడరేషన్కి ఉంది, ఛాంబర్కి ఉంది, ప్రొడ్యూసర్లకి ఉంది. సో అది అవాయిడ్ చేయడానికి చిన్న ప్రొడ్యూసర్లు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళ వల్ల కావట్లేదు, ఎందుకంటే పైన ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు ఇవ్వు అంటున్నారు. సో వాళ్ళు ఆపితే కానీ వీళ్ళు ఆపలేరు. వాళ్ళు ₹1 ఇస్తున్నారు అనుకో, నాకు నేను ఇంకో చిన్న సినిమా చేస్తున్నప్పుడు 5 పైసలకు చేయలేను, నేను ₹10 తీసుకుంటా. లేకపోతే మామూలుగా చిన్న సినిమాకి నేను 5 పైసలకి చేసేవాడిని, ఇవాళ 50 పైసలు తీసుకోవాల్సి వస్తుంది. సో చిన్న ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవుతాను. ఇట్లా ప్రతి దాంట్లోనూ ప్రాబ్లం. పెద్దవాళ్ళు చేసే పనికి చిన్నవాడు చచ్చిపోతున్నాడు. ప్రొడ్యూసర్, వర్కర్ కాదు, ప్రొడ్యూసర్. వర్కర్స్ అందరికీ ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇక్కడ నేను ఎందుకు చేస్తాను, మనం డివియేట్ అవ్వలేదు. ప్రాబ్లం ఏంటంటే నేను పని చేసుకోగలను, ఫెడరేషన్ పని చేయకపోయినా నేను చేయగలను అనే ఒక ధైర్యం ఉంది. మేము ప్రొడ్యూసర్లము 93లో అనుకుంటా ఫెడరేషన్ పనిచేయమంది. అప్పుడు మెడ్రాస్ ఫెడరేషన్ ఇక్కడ లేరు, వర్కర్స్ లేరు. ఇక్కడ ఉన్నారు వర్కర్స్, వీళ్ళతో మేము పనిచేయమని మెడ్రాస్ వాళ్ళు మాపేశారు. వాళ్ళు లేకపోతే మేము పనిచేయలేమని ఇక్కడి నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు వెళ్ళిపోయి వాళ్ళతో పని చేసుకోవటం మొదలెట్టారు. మెడ్రాస్ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి చేశారు. బట్ ఇక్కడున్న నేను సురేష్ బాబు, కొంతమంది ప్రొడ్యూసర్లు, మేము ఇక్కడ లేబర్ని పెట్టి, ఇక్కడ వర్కర్స్ ని పెట్టి మేము సినిమాలు చేసి రిలీజ్ చేసి సక్సెస్లు ఇచ్చాం. మేము ఇచ్చినాకే మళ్ళీ ఫెడరేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఫెడరేషన్ పెట్టాం. ఇక్కడ వీళ్ళని ఎఫిలియేషన్ తెప్పించాం బాంబేలో కాన్ఫెడరేషన్ కి. వీళ్ళతోనే పనిచేశాం. వీళ్లతో పని చేయమన్న వాళ్ళు ఇవాళ హైదరాబాద్ వర్కర్స్, డాన్సర్లు గాని, ఫైటర్లు గాని, బాంబే గాని, చెన్నై గాని వెళ్లి పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఆళ్లుగా వచ్చి మనకు పనిచేసేవారు. ఇవాళ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి పనిచేసే పరిస్థితి దాకా తీసుకొచ్చినాక ఇప్పుడు ఏమైందంటే ఇది రకరకాలైంది. ఇది వచ్చిన తర్వాత వీళ్ళు ఈ లోపల ఏమైంది, సిస్టమ్ మారిపోయింది. మనం 100 మంది ప్రొడ్యూసర్లు ఉండేవారు, ఇప్పుడు 10 మంది ప్రొడ్యూసర్లుగా మారిపోయింది. 10 మంది ప్రొడ్యూసర్లు అయ్యేసరికి రకరకాల సమస్యలు అయిపోతాయి. ఇందాక మొత్తం అక్కడ ఇందిరానగర్ లో ఫెడరేషన్ సభ్యులు ఇదే అంటున్నారు, ఈ ఫెడరేషన్ అనేది ఇప్పుడు కాదు, ఎంతో మంది దీని వెనకాల ఉండి కష్టపడి దీన్ని ఇంత బిల్డప్ చేస్తే దానిపైన ఇప్పుడు మాఫియా అనటం ఎంతవరకు కరెక్టు, అది ఇది ఈ మాఫియా అనే పదాన్ని ఎందుకు ఇలా వాడతారనేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశ్వప్రసాద్ ఆయన ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చిన్న ప్రొడ్యూసర్లు అంతా కలిసి పెద్ద ప్రొడ్యూసర్లు మాఫియా అంటే ఊరుకుంటారు. వీళ్ళు మాఫియా కదా, ఏ హీరో అన్నా దొరుకుతాడు వీళ్ళకి, ఏ డైరెక్టర్ అన్నా దొరుకుతాడు వేరే ప్రొడ్యూసర్ కి, దొరికే పరిస్థితి ఉందా? అందరు డైరెక్టర్, ఓ సినిమా సక్సెస్ అవగానే డైరెక్టర్ 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్ళి అడ్వాన్స్లు ఇచ్చిన మాట నిజం కాదా? హీరోలు ఒక సినిమా కొత్తగా హీరో సక్సెస్ అయితే వాడికి 10 మంది అడ్వాన్స్ ఇవ్వటం నిజం కాదా? వేరే వాళ్ళకి దొరకకుండా ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ ప్రొడ్యూసర్ కూడా దొరకకుండా చేసే పరిస్థితి చేసింది నిజం కదా, జరుగుతుంది కదా. సో వీళ్ళు మాఫియా అనుకుందాం, ఇది వ్యాపారం చేస్తానికి వచ్చాం ఇక్కడికి. సో ఎవళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆయన మాఫియా అని చెప్పింది కూడా నిజం, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నమాట నిజం. ఎవరు చేస్తున్నారు అనేది ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఫెడరేషన్ వర్కర్స్ చేస్తున్నారా? ఏ యూనియన్ చేసింది? ఎవరు? ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ చేశాడా? సెక్రటరీ మన చేశాడా? లేదా ఆ యూనియన్ ప్రెసిడెంట్ చేశాడా? ఎవరు చేసి చెప్పమను, నేమ్ దెమ్, విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. నాకు నేను ఏ పరిధిలో లేకపోయినా కానీ ఐ విల్ టేక్ డెఫినెట్ గా ఆ బాధ్యత నేను తీసుకోగలను. నాకు ఇంకా ఫెడరేషన్ మీద నాకు ఆ హక్కు ఉంది ఈ రోజు కూడా. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, తమ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇది లేదు, అసలు మాకు ఇలాంటి ఇబ్బంది రాలేదు, మీరు రోడ్డు ఎక్కలేదు, రోడ్డు పాలు కాలేదు అంటున్నారు వాళ్ళు. రేపు ఆదివారం రోజు ఇందిరానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ దాకా కూడా మేము ర్యాలీ చేస్తాము, పాదయాత్ర చేస్తాము, మొత్తం మా యూనియన్ అన్ని కూడా 24 క్రాప్స్ కింద వస్తా అంటున్నారు. సో దాంతోపాటు అప్పుడు కూడా ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే ఆమర నిరాహార దీక్షకైనా మేము వెనకాడము, అంతకు పోతాము. మా ఆకలి బాధ మేము అన్నది ఇది ఎలాగో మా ఆకలి బాధే, అన్నం తినకుండానే మా హక్కులు మేము సాధించుకుంటా ఉంటున్నారు సార్. నా అప్పీల్ ఏంటంటే వాళ్ళందరికీ, మీరు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు, వాళ్ళు మాట్లాడుంటారు, వాళ్ళందరినీ అటువంటి ఏ స్టెప్ చేయొద్దు అంటున్నాను నేను.
ఈవెన్ ధర్నా కూడా అక్కర్లేదు, హంగర్ స్ట్రైక్ అక్కర్లేదు. పెరిగి తీరుతుంది, ఎంతో కొంత పెరుగుతుంది, పెంచుతారు. వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పెంచుతారు. ఇప్పుడు 2 సార్లు మనం 50 రోజులు మనం అట్లాగే ఇబ్బంది పడ్డాం. ఈసారి కూడా ఒక 10 రోజులు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తే పడాల్సి రావచ్చు. పెంచడం జరుగుతుంది. అనవసరంగా మన ఆరోగ్యాలు జడగొట్టుకోవద్దు. ఎందుకంటే ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు బతికే వాళ్ళు మన దగ్గర 20,000 మంది ఉన్నారు. వీళ్ళని వాళ్ళ కడుపు మంట, డెఫినెట్ గా వాళ్ళందరి కడుపు మంట ఇదంతా. బయటకు వద్దాం అనుకుంటారు, బయటకు రండి, ఆఫీసులు మీ ఆఫీసుల్లో కూర్చోండి, తప్పలేదు. కానీ రోడ్డు ఎక్కి దాని మీదకి వచ్చి ప్రదర్శన చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి అసలే డబ్బు లేదు, లేక మన జీతాలు లేక మనం చేస్తూ మళ్ళీ దీనికోసం బయటికి రావటం కూడా మనకు వేస్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పెరిగేదే. ఇది ఇవాళ కాదు, రేపు కాబట్టి ఎల్లుండి పెంచుతారు. లాస్ట్ టైం చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, జరుగుతుంది. అందుకని సినీ కార్మికులందరికీ నా పర్సనల్ అప్పీల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కబాకండి. మనం బజార్న పడ్డాం, వాళ్ళు వేసారా మనం వేసుకున్నాం అనేది వేసి పడిపోయారు బజార్న. బట్ మన నోట్టు నలగటం వేరును మన రోడ్డు ఎక్కటం వేరు. దయచేసి ఎవరు రోడ్డు ఎక్కొద్దు. మీ నాయకులు సరిదారిలోనే వెళ్తున్నారు. వాళ్ళు ఒకవేళ తప్పు జరిగితే మాలాంటి వాళ్ళం ఎప్పుడన్నా అవసరం అయితే మేము వచ్చి చూస్తానికి మేము ఉన్నాము. అందుకని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న కార్మికులందరినీ, మీరు దయచేసి రోడ్డు ఎక్కబాకండి. ధర్నాలు వద్దు, హంగర్ స్ట్రైకులు వద్దు. పని జరుగుతుంది, జరిగి తీరుతుంది. నా పరిధిలో నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. అంటే నేను చేస్తానని కదా నా మాట ఎవరన్నా వింటారని కూడా నాకు నమ్మకం లేదు. అయినా నా శాయశక్తిలో నేను పనిచేస్తున్నాను. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మరి వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదని నేను పేర్లు చెప్పట్లేదు. కార్మికులలో ఒక చిన్న ఆవేదన ఏంటంటే ప్రొడ్యూసర్లను హీరోలు కలుస్తున్నారు. అంటే నిన్న మన చిరంజీవి గారిని కలవటం, ఇటు బాలకృష్ణ గారిని కలవటం, ఇలా అందరిని కలుస్తున్నారు. కానీ కార్మికులు వచ్చేటానికి వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ గురించి ఒక్కరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు అనే ఒక భావన కూడా వాళ్ళ నుంచి వస్తుంది సార్. ఎందుకు హీరోల నుంచి రావటం లేదు అంటే ప్రొడ్యూసర్స్ కేవలం హీరోలు వాళ్ళ వారికేనా, లేకపోతే ఇటు కూడా ఉందా? లేదు, పాపం ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళెవరు మీరు కరెక్ట్, మేము మీతో ఉంటామని ఎవరు చెప్పలేదు, హీరో చెప్పలేదు కదా. చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని కార్మికులతో మాట్లాడినాకే చెప్తామన్నారు. వాళ్ళు న్యాయంగానే అడుగుతున్నారు కదా, చేయండి అని అన్నట్టు నేను విన్నాను. వాళ్ళు అడిగేది న్యాయమే కదా, ఎంతో కొంత పెంచివ్వండి అని చెప్పారు అన్నట్టు. గాని వాళ్ళు ఎట్ట చేస్తారు, మేము ఉన్నాం అనే మాట అన్నారని అయితే నేను నమ్మను, అనలేదు కూడా. నేను వెళ్ళలేదు అక్కడికి, నాకు తెలియదు. బట్ నేను విన్నది మాత్రం వాళ్ళు అటువంటి మాటలేం మాట్లాడలేదు. స్టేట్మెంట్లు ఇవ్వటం అంటే మళ్ళీ ఇప్పుడు ఎంతగా పోయినా ప్రొడ్యూసర్లు వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా స్టేట్మెంట్ ఇవ్వటం అనేది వాళ్ళకి కరెక్ట్ కాదు. సో ఇటు వీళ్ళు కలవలేదని. యాక్చువల్ గా అసలు ఆర్టిస్టులకు సంబంధం లేదు ఇది. వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిర్మాత కార్మికుడు డబ్బులు ఎక్కువ పెంచమంటే హీరో దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడారు నాకు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఎవరన్నా వాళ్ళతో మాట్లాడటం అనేది అప్రస్తుతమైన విషయం. ఈ అప్రస్తుతమైన విషయాన్ని మనం ఇంపార్టెంట్ గా తీసుకుని వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని కార్మికులు అంటాం కూడా తప్పు, అనవసరం. వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఉన్న అవినాభావ సంబంధంతో వెళ్లారేమో, మాట్లాడారేమో. సరే, ఇండస్ట్రీలో కొంచెం చిరంజీవి గారు 50 ఏళ్ల నుంచి ఉన్నారు, బాలకృష్ణ గారు 2 ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి, 50 ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి ఊరికి వెళ్లి మాట్లాడటం అనేది తప్పులేదు. కానీ ఏ రోజున హీరోలు వచ్చి మనకి సెటిల్మెంట్లు చేసిన రోజులు లేవు. సో వాళ్ళకి సంబంధం లేని మ్యాటర్, వాళ్ళు ఏదో మాట్లాడాలి అనుకోవటం కూడా తప్పు. అండ్ వాళ్ళు మనతో మాట్లాడలేదు కాబట్టి మనకి అగెనిస్ట్ గా ఉన్నారు అనుకోవటం కూడా తప్పు. వాళ్ళందరూ మనతోనే ఉన్నారు. ఎందుకు ఇద్దరితోనే ఉంటారు. నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్లు కావాలి, వాళ్ళకి కార్మికులు కావాలి. కాబట్టి ఎవరిని కాదనరు, ఎవరిని అవుననరు, వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. బట్ సాధ్యమైనంత వరకు అందరు ఆర్టిస్టులు కార్మికుల పక్షపాతులే నాకు తెలిసినంత వరకు. ఇది మొత్తానికైతే ఈ రోజు కూడా 6 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే సమ్మె ఉందో అది మాత్రం ఇంకా ఉధృతమైన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఆమరణ నిరాదీక్షకైనా చేయడానికి కూడా వెనకాడబోనట్టు అటు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇలాంటిది వద్దు, మీరు అంత దూరం పోవద్దు అని కూడా సీనియర్ నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దమ్మరాజు భరద్వాజ్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో తను ఎవరు కూడా ఇట్లా రోడ్డు ఎక్కి ఇలా ఉద్యమం చేయకుండానే ఒక సంతకంతో వాళ్ళ వేతనాలు కూడా పెంచి ఇవ్వటం కూడా జరిగిందని, ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇలా అయిపోతుంది
జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు. ఇక మరొక వైపు ఏంటంటే వినిపిస్తున్నది ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్సే వాళ్ళే ఇది అంతా కూడా సినిమా షూటింగ్ లాభించడం, ఈ సమ్మెకు వెనకాల కూడా కొంత ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఎవరైతే కొంతమంది పెద్ద పాన్ ఇండియా స్టార్స్ ఉంటారో వాళ్ళ యొక్క రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలంటే వీళ్ళు డైరెక్ట్ చెప్పరు కాబట్టి అది ఇండైరెక్ట్ గా ఈ విధంగా చేస్తే ఆ ఎఫెక్ట్ ఆ స్టార్స్ మీద పడుతుంది, వాళ్ళు మళ్ళీ పెంచకుండా ఉంటారనేది ఒక మాట కూడా ఇండస్ట్రీలో తినపడుతుంది. ఏదేమైనా సరే ఇప్పటికీ ఈ యొక్క ఉద్యమం అయితే ఇంకా ముందుగా పోతుంది. మరి ఇది ఏ దారి తీస్తుంది, ఎటువైపు తీస్తుంది అనేది కూడా చూడాలి. కెమెరామెన్ భాషతో వెంకట్, 10 TV.